హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. బేబీ పొటాటో గ్రేవీ కర్రీ అండి. ఈ కర్రీ కోసం ఒక స్పెషల్ మసాలా ఉందండి. నా ఛానల్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. పొరోటా, రోమాలి రోటీ, చపాతీ, పుల్కాకి చాలా బాగుంటుందండి. రైస్ కూడా బాగుంటుంది. చూసారు కదా కర్రీ ఎంత గ్రేవీగా ఉందో. సేమ్ దాబా స్టైల్లో మనం ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా ఒక స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో వాటర్ పెట్టుకుని చెక్కు తీసిన బేబీ పొటాటోస్ వేసి 50% వరకు ఉడికించుకోండి. అలాగే మసాలా కోసం కళాయి పెట్టుకుని 1/2 టీ స్పూన్ మిరియాలు, 3-4 లవంగాలు, ఇలాచి, జాపత్రి, అనాస్, స్టార్ పువ్వు, అదే 1 ఇంచు దాల్చిన చెక్క, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి మంచి వాసన స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు 10 బాదం పప్పులు వేసుకోండి. అలాగే జీడిపప్పు కూడా ఉంటే వేసుకోవచ్చు మీ దగ్గర. ఇప్పుడు 2 స్పూన్ నువ్వులు వేసుకోండి. నువ్వులకు బదులుగా గసగసాలు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు వేగిపోయినాయి కదా, చల్లారనిచ్చి మెత్తగా పేస్ట్ పట్టుకోండి. ఇప్పుడు ఆలుగడ్డ కూడా మంచిగా 50% ఉడికిపోయిందండి. ఎక్కువ ఉడకకూడదండి ఆలుగడ్డ. ఇప్పుడు తీసి వాటర్ తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ కోసం కళాయి పెట్టుకుని 2 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసి వేడెక్కనియండి. తర్వాత సన్నగా కట్ చేసిన 1 కప్పు ఉల్లిపాయలు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. ఇప్పుడు కర్రీకి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇలా ఉప్పు వేయటం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయండి. చూసారు కదా, ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు అలాగే మనం ముందుగా ఉడికించి వాటర్ తీసి పెట్టుకున్నాం కదా ఆలుగడ్డ, అవి కూడా వేసుకుని మూత పెట్టి బాగా మగ్గనియండి. ఇప్పుడు 1/2 కప్ పెరుగు తీసుకుని దాంట్లో ఒక గుప్పుడంతా పుదీనా ఆకు, అలాగే కొత్తిమీర, అలాగే 3 పచ్చిమిర్చి చీలికలు, 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే మనం ముందుగా రుబ్బు పెట్టుకున్నాం కదండి మసాలా పేస్టు, అది కూడా వేసి మంచిగా కలుపుకోండి. స్పూన్తో కానీ ఇలా విస్కర్తో కానీ మంచిగా కలుపుకొని ఇలా మగ్గుతున్న ఆలుగడ్డలో వేసుకోవాలండి. చూసారు కదా, బ్రౌన్ కలర్ రావాలి ఉల్లిగడ్డలు. ఇప్పుడు మొత్తం మసాలా మిశ్రమం మొత్తం వేసి మసాలా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో ఒక పెద్ద గ్లాస్ వాటర్ తీసుకుని ఈ ఉడుకుతున్న గ్రేవీలో వేసుకోండి. ఇప్పుడు కలిపి మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోండి. చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కర్రీ దగ్గరికి అయ్యేదాకా ఉడికించుకొని చివరిగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు చపాతీ, పుల్కా, రైస్ దేనికైనా బాగుంటుందండి. మంచిగా ఇట్లా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి మీ ఇంట్లోకి పెట్టిరంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. సేమ్ చికెన్ కూర కన్నా టేస్ట్గా ఉంటుందండి. బేబీ పొటాటో మసాలా గ్రేవీ కర్రీ రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. చివరి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. అలాగే బాయ్ అండి.